కాసేపట్లో అన్ని శాఖల సెక్రటరీలతో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. విభజన అంశాలపైనే సెక్రటరీలతో చర్చిస్తారని తెలుస్తోంది. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శనివారం కలుద్దామన్నారు. విభజన అంశాలతో పాటు పాలనాపరమైన అంశాలను కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం సమీక్షపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మరికొద్దిసేపట్లో సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు ఈ సమీక్షలో ఉంటారు. అయితే ఈ సమీక్ష చాలా కీలకమైనటువంటి సమీక్షగా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ తెలంగాణ విభజన 10 సంవత్సరాలు పూర్తయింది. జూన్ 2కు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ విభజన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇప్పటికే పూర్తయింది కాబట్టి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, ఇక తెలంగాణ నుంచి ఏపీకి ఇవ్వాల్సిన అటువంటి ఏమున్నాయి. సో ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏపీకి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాలు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఈ విభజన కాలేదు, తెలంగాణ కూడా వాటిని తీసుకోలేదు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీటి మీద ఏ శాఖకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, సో ఈ బిల్డింగ్ సంబంధించి హైదరాబాద్లో ఏపీకి కేటాయించినటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏ శాఖ పరిధిలో ఎన్ని ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా వీటి మీద అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ రాష్ట్ర విభజన సంబంధించి మొత్తం ఈ షెడ్యూల్ 9లో చూస్తే మనకు మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 10లో చూస్తే మనకు 142 సంస్థలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇవి తెలంగాణకు ఇందులో ఎన్ని ఉన్నాయి, తర్వాత ఏపీకి ఎన్ని అవుతాయి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏపీ ఏం డిమాండ్ చేస్తుంది, మరి 10 సంవత్సరాలు పూర్తయింది, 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నది, ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే కొంత చర్చ కూడా జరుపుతూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడెక్కడ కొనసాగుతూ ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నింటిపైన కూడా ఇవాళ నిర్వహించే సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనకు కృష్ణా వాటర్కి సంబంధించి కృష్ణాలో మొత్తం 811 టీఎంసీల నీరుంటే అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, తర్వాత 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే ఇందులో 50% వాటా రావాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఇక గోదావరి పోలవరంకు సంబంధించి 5 గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలను కూడా తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి ఇవాళ నిర్వహించే ఈ సమీక్షలో అధికారులతో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఇవాళ నిర్వహించే సమీక్షలో ఉంటుంది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.